విద్యా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని నిజామాబాద్ జిల్లా అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకులు విమర్శించారు. ఈ మేరకు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐపీఎస్యు జిల్లా కార్యదర్శి బోడా అనిల్ మాట్లాడుతూ కేంద్రం బడ్జెట్ ను 2 రాష్ట్రాలకే పరిమితం చేస్తూ విద్యా రంగాన్ని విస్మరించిందన్నారు. కొఠారి కమిషన్ ప్రకారం విద్యా రంగానికి 10% కేటాయించాల్సి ఉండగా కేవలం 2.7% మాత్రమే కేటాయించడం విద్యా రంగానికి అవమానకరంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి విద్యా రంగానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్యు నాయకులు దినేష్, సిద్ధు, రాజేష్, సందీప్ పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి చిన్న చూపు చూపించిందని చెప్పేసి ఏఐపీఎస్సీ విద్యార్థి సంఘాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొత్తం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి కొఠారి కమిషన్ ప్రకారం 10% కేటాయించాలి, కానీ 2.7 కేటాయించడం చాలా సిగ్గుచేటు. దీంతోపాటు ఈ బడ్జెట్ కేవలం 2 రాష్ట్రాలకే పరిమితం చేసినట్టు కేటాయించడం జరిగింది. విద్యారంగానికి పూర్తి స్థాయిలో మొండి చేయి చూపిస్తూ కనీసం యూనివర్సిటీలకి, యూజీసీకి కనీస నిధులు కేటాయించకుండా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత తగ్గినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పునరాలోచించి కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి కొఠారి కమిషన్ ప్రకారం 10% నిధులు కేటాయించాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.